హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చేపల పులుసు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఈ చేపల పులుసు కోసం ముందుగా మసాలాను రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెలోకి కట్ చేసిన ఉల్లిపాయలు 2, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలని ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం అల్లం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1.5 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క, 2 లాలిక్కాయలు, 4 లవంగ మొగ్గలు, కొంచెం కట్ చేసిన కొత్తిమీర, 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ని ఇలా కలుపుకుంటూ వేగించుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా చిలుకలుగా పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చేపల పులుసు కోసం 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలు బాగా షేక్ చేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చేప ముక్కలు ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపును వేసుకొని బాగా కలుపుకొని 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 8 నుంచి 9 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చేపల కూర గరిటెతో కలుపుకుంటే విడిపోద్ది కనుక ఇలా గిన్నెను షేక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పులుసు దగ్గర పడే వరకు ఎగరనివ్వాలి. చేపల కూర నీళ్ళన్నీ దగ్గరగా ఎగిరిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి చేపల కూర రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. చేపల కూర ఫస్ట్ టైం వండే వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.